హాయ్, నేను అనిల్ నాయర్ని. కొంతమంది స్టూడెంట్స్ సార్ స్క్వేర్ రూట్స్ మీద మేము కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నామని అడిగారు. ఫస్ట్ కాంప్లికేటెడ్ అయినది మీకు ఈజీ చేస్తాను, దాని తర్వాత ఈజీగా ఉన్నది ఈజియెస్ట్ చేస్తాను. ఫస్ట్ లెటస్ డిస్కస్ ద లేయర్ 1. సపోజ్గా ఒక స్టూడెంట్ అడిగింది ఏంటంటే, సార్ నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సార్, హౌ టు ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవడానికి ఏదైనా టెక్నిక్ ఉందా అని చెప్పి అడిగారు. రెండు అప్రాక్సిమేట్ వాల్యూలు సార్. నేను మీకు రెండు మెథడ్స్ చెప్తాను, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ మెథడ్ తీసుకోండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇప్పుడు మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ఉంది, రూట్ 9 అంటే 3, రూట్ 16 అంటే 4, కానీ ఇది రూట్ 11. ఇటువంటి దానికి అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవడం ఎట్లా? మెథడ్ 1. రెండు మెథడ్స్ చెప్తున్నాను. స్టెప్ నంబర్ 1, రూట్ 11. ఈ రూట్ 11 ఏ స్క్వేర్ రూట్స్ మధ్యలో ఉంది? రూట్ 9కి రూట్ 16కి మధ్యలో ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 11 ఎప్పుడు కూడా 9 కంటే ఎక్కువ కదా సార్, రూట్ 9 కంటే. ఎస్ అంటే ఆన్సర్ 3+. 11 9 తేడా ఎంత? 2. 16 9 తేడా ఎంత? 7. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్గా 3/2/7 అవుతుంది. ఆన్సర్ అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది? 3/2/7 అవుతుంది. సార్ ఇంకో మెథడ్ ఏంటి సార్? మెథడ్ 2. రెండు అప్రాక్సిమేట్ వాల్యూలే. రూట్ 11 కావాలి, రూట్ 11 9 కంటే ఎక్కువ అంటే 3+. 11 9 తేడా ఎంత? 2. 3ని డబల్ చేయండి, 6. క్లోజెస్ట్ ఆన్సర్స్ ఒకటేమో 3/2/6, ఒకటేమో 3/2/7. రెండు అప్రాక్సిమేట్ వాల్యూలు. ఎప్పుడూ కూడా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎగ్జాక్ట్ వాల్యూస్ స్క్వేర్ రూట్కి ఇవ్వదు, క్లోజెస్ట్ వాల్యూ ఇస్తుంది. ఇది అర్థమైంది కదా సార్? మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది తీసుకోండి. సపోజ్గా నాకు రూట్ 53 కావాలి. ఆన్సర్ చెప్పండి సార్. రూట్ 53 రూట్ 49 కంటే ఎక్కువ అంటే 7 కంటే ఎక్కువ. 7+. 53 49 తేడా ఎంత? 4. 7 డబల్ ఎంత? 14. అంటే 2 2s are 4, 2 7s are. ఆన్సర్ ఎంత? అప్రాక్సిమేట్గా 7/2/7. అందరికీ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందా? మీకు నోటికొచ్చిన కొన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లు వేసుకోండి, కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి, లెస్ దాన్ 10 సెకండ్స్కి వస్తుంది. ఇటువంటి చాలా డీటెయిల్స్ మనకు మ్యాథ్ ఫౌండేషన్ కోర్సులో ఉంది. డిస్క్రిప్షన్లో కోర్సు లింక్ ఉంది. మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు, మ్యాథమెటిక్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ లెర్నింగ్ అనుకునే వాళ్ళు కోర్సు లింక్ చేసి తీసుకొని మీ యొక్క మ్యాథమెటికల్ స్కిల్స్ని మల్టిప్లై చేసుకోండి. విత్ లవ్, అనిల్ నాయర్.